వెల్కమ్ టు అవర్ ఛానల్ భవితో సరదాగా. టపీ టపీమని 2 బ్లాంకెట్లు మా ముందేసింది ఏంటి అని అనుకుంటున్నారా? చూస్తుండగానే భవికి 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 మంత్ ఫోటోషూట్ చేద్దామంటే సమయానికి ఉల్లిపాయలు టమాటాలు కూడా లేవు. ఇప్పుడు ఎలా అని తల కిందకు పెట్టి కళ్ళు పైకి పెట్టి కూర్చొని చూస్తూ ఉంటే నా 2 కళ్ళకి ఈ 2 బ్లాంకెట్స్ కనిపించాయి. ఈ బ్లాంకెట్స్ మన ఫోటోషూట్కి ఎందుకైనా పనికొస్తాయేమో ఆలోచిస్తే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఒక బ్లాంకెట్ తీసుకొని దాన్ని స్క్వేర్ సింబల్లో ఫోల్డ్ చేసుకొని ఇలా 2 సైడ్స్ రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక షేప్లోకి తీసుకొని రావాలి. చూసారా, ఇగో ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇదేమో సరిగా ఉండట్లేదు. చూసారా, నేను ఎట్లా నిల్చోబడితే అది అట్లా తిరుగుతుంది. ఒకటేమో గట్టిగా ఒకటేమో మెత్తగా ఫోల్డ్ చేశానో ఏమో మరి. ఈ షేప్ ఏంటన్నది అప్పుడే మీరు చెక్ చేసుకోకండి. ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించవచ్చు ఈ షేప్. సో ఒక బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేయడం అయిపోయింది చూడండి, డన్. అండ్ ఇంకొక బ్లాంకెట్ ఉంది. సో దాన్ని కూడా సేమ్ ఇలాగే స్క్వేర్ సింబల్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్లో పరుచుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ బ్లాంకెట్ ఎలా అయితే రోల్ చేసామో అలాగే దీన్ని కూడా రోల్ చేసుకోవాలి. కొంచెం బలం అయితే వాడాల్సి వస్తుంది. సో సెకండ్ బ్లాంకెట్ షేప్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది సెకండ్ బ్లాంకెట్ షేప్. ఇది పక్కన పెడదాము. సో బ్లాంకెట్స్ 2 బ్లాంకెట్స్ని అయితే అటు తిప్పి ఇటు తిప్పి అటు చుట్టి ఇటు చుట్టి ఇలా ఒక షేప్కి అయితే తీసుకొని వచ్చాను. చూడండి, బాగుందా? ఇప్పుడు చెప్పండి, ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తాయని చెప్పాను కదా. సో ఎలా కనిపిస్తున్నాయో మీరు నాకు చెప్పండి, చూస్తూ ఉండండి. ఈలోపు నేను కొంచెం డెకరేషన్ మిగిలింది, అది పూర్తి చేస్తాను. చూసారా, ఇది పింక్ కలర్ మ్యాట్ అనమాట. ఈ పింక్ కలర్ మ్యాట్ తోటి నేను వింగ్స్ తయారు చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చూడండి, నేను చూపించేటట్టు కొంచెం నీట్గా. సో స్టెప్స్ లాగా అనమాట. రెక్కలు ఎలా ఉంటాయి అలాగా ఒక స్టెప్స్ లాగా పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. మీరైతే ఏమనుకున్నారో తెలీదు కానీ నేనైతే హంసలనే అనుకొని తయారు చేశాను వీటిని. సో మొత్తానికి మా హంసలు ఎలా ఉన్నాయి? మొత్తం వైట్ అండ్ వైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే హంసలు సిద్ధమైపోయాయి, బొడ్డది సిద్ధమైపోయింది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా మన అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడ్డానికి. అదిగో చూసారా, ఇవి మన హంసలు. నేను ఎంత కష్టపడి చేసిన కష్టాన్ని గుర్తించుకుంటా. బొడ్డది మాత్రం మంచిగా నిద్రపోతుంది. భవిని ఇంత రెడీ చేసినా సరే ఒకటి తక్కువైందని పుష్ప సినిమాలోని శిఖావత్ సార్ చెప్పినట్టు చెప్తా ఉంది. ఏంటా అది అని చూస్తే కాళ్ళకి సాక్స్లు వేయలేదన్నమాట. కాళ్ళకి సాక్స్ లేకపోతే వాళ్ళకి చల్లగా ఉంటుంది కదా, ఊరికే కదులుతూ ఉంది. ఇప్పుడు చూడు, వేసాం కదా, సైలెంట్గా పడుకుంది. ఆ ఒక్కటేంటో అప్పుడు అర్థమైంది. ఇంకా ఫోటోషూట్ షురూ చేద్దామా?
ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన హంసలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.